गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। ప్రతి విద్యా సంస్థలోన సంవత్సరం అంతా అకాడమిక్స్ పైన కాన్సన్ట్రేట్ చేసి సక్సెస్ఫుల్ గా అకాడమిక్స్ పూర్తి చేసిన యాన్యువల్ డేని సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీ. ఆనవాయితీ ప్రకారమే మనం కూడా ఈరోజు ఈ యాన్యువల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యాన్యువల్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. యాన్యువల్ డే అంటేనే కళాశాల స్థాపించిన సందర్భంగా సంవత్సరానికి ఒక రోజు మనం బర్త్డే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకునేటువంటి ఒక ఈవెంట్. మన కళాశాల 1983లో స్థాపించారు. దాదాపు 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. కొన్ని వందలు వేల మంది విద్యార్థుల భవిష్యత్తును, మంచి బంగారు భవిష్యత్తును అందించినటువంటి ఈ కళాశాల ఈ రోజు కూడా 800 మంది పైచులకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అది కూడా ఒక నాణ్యమైనటువంటి ఎస్విసిఆర్ ప్రభుత్వ కళాశాల ముందంజలో ఉందని చెప్పి తెలియజేయడానికి గర్విస్తున్నాము. యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి చాలా అవసరం. కాబట్టి కేవలం అకాడమిక్స్ మాత్రమే, సిలబస్ కరికులం మాత్రమే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థులను మంచిగా అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో ఈ కళాశాల చేస్తూ ఉన్నది. ఇందులో మాకంటే మీకే బాగా తెలుసు కళాశాలలో ఎలాంటి వర్క్స్ నడుస్తున్నాయి, మనం ఏమి నేర్చుకుంటున్నాము అని. ఇంటర్మీడియట్ అయిపోయి అనేది ఒకసారి మీ అందరూ మీరే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. థర్డ్ ఇయర్ అయితే వేదికై ఉన్న ఈనాటి ముఖ్య అతిథి సిఐ ఛత్తీస్గఢ్ పోలీస్ మోహన్ రెడ్డి గారికి, తర్వాత మన సిపిడిసి సెక్రటరీ అయిన సీతారామ సార్ గారికి, తర్వాత ఐపీఎస్సీ కోఆర్డినేటర్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ సార్ గారికి, నాతోటి అధికారులందరికీ నా నమస్కారాలు, పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు ఈ యాన్యువల్ డే సంవత్సరం ఒకసారి జరపాలని ప్రతి ఒక్కరు భావిస్తారు. సంవత్సరం అకాడమిక్ ఇయర్ బాగా చదువుకొని ఫైనల్ పిల్లలు బయటకు వెళ్ళిపోతారు. రేపు వైభవం ఉంది, ఇంటర్నేషనల్ డ్యూటీ. రేపు బయటైన తర్వాత పిల్లలు ఇక ఫైనల్ అయిపోయింది. బాగా చక్కగా చదువుకొని 3 ఏళ్ళు ఉండి ఈ కళాశాలలో ఈ అధ్యాపకులు